చూసారా ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది చిక్కుడు చెట్టు అండి. పక్కనే ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంటే అక్కడ వేసాం ఈ చెట్టుని. చూసారా చెట్టు నిండా కాయలండి. ఎన్ని కాయలు కోసానంటే నాకే తెలియట్లేదు. చాలా కోసేసాను. ఎన్ని కాయలు వచ్చాయండి. వాటిని సంతోషంలో మీకు చూపించడమే వాటిని ఎలా ఒలిచాను, ఎన్ని వచ్చాయి అనేది చూపించుంటే మీకు చాలా బాగుండేదండి. వీటిని కూడా నేను 2 రోజులు పక్కన పెట్టేసి మొలకెత్తించుకున్నాను. మొలకెత్తించిన వాటిల్లో ఉప్పు వేసేసి వాటర్ వేసేసి ఉడికించుకుందాం ఫస్ట్. ఉడికించుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై లాగా చేసుకోవచ్చు, లేదా అలానే గుగ్గుల్లాగా తినొచ్చండి. ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళు మాత్రం ఇట్లా వేడివేడిగా తినవచ్చు, లేదా చల్లారబెట్టుకునైనా తినేసేయచ్చు. కొంచెం సాల్ట్ కారం వేసుకున్నా కానీ బాగుంటాయి. మేము కొంచెం ఆనియన్స్ నంచుకొని తింటాను నేను. మా హస్బెండ్కి మాత్రం ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టేస్తాను. ఈ పోపులో కొంచెం మినపప్పు వేసుకుంటానండి. మినపప్పు కరివేపాకు మనకి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. మినపప్పు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే బాగుంటాయి. ఆవాలు చిటపటలాడించి మినపప్పు వేసుకొని తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేస్తాను నేను. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పందిరి చిక్కుడు విత్తనాలు వేసుకొని బాగా వేయించుకుందామండి. కొంచెం అన్నెమ్ము పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నేను నా వరకు కొంచెం తీసి పెట్టుకున్నానండి. వాటిల్లో నేను ఆనియన్స్ వేసుకొని తింటాను. కొంచెం ఉప్పు మిరపకాయ ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. ఉప్పు మిరపకాయ వేసుకొని గుగ్గుళ్ళలాగా తింటుంటే. నేను మామూలుగా గుగ్గుళ్ళు కూడా అలానే తినేస్తాను. మా హస్బెండ్కి మాత్రం మా సార్కి నచ్చదండి. అంటే పోపు వేస్తేనే ఇష్టంగా తింటారు. ఇలాంటివి ఈవినింగ్ టైంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసం అని చెప్పి ఎక్కువ నేను గుగ్గుళ్ళు చేస్తూ ఉంటాను. గుగ్గులను కూడా ఇలానే వేస్తానండి. దీంట్లో కొంచెం వెల్లుల్లి తగిలించామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం దీంట్లో పప్పుల పొడి ఏం వేయబడలేదండి. ఓన్లీ ఉత్త కారం సరిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసాం కదా, వెల్లుల్లి కొంచెం మగ్గనిచ్చేసి తర్వాత మనం కొంచెం కారం వేసామంటే చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఇవి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. అందుకోసమని కొంచెమే సాల్ట్ వేసుకోవాలి చూసుకొని. దాంట్లో కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసినా కానీ చాలా బాగుంటాయండి. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదండి గరం మసాలా కొంచెం లైట్గా వేసుకొని బాగా వేపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. మనం బాగా అసలు ఎంత బాగుంటాయో తింటూ ఉంటే. మనకి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది, విడిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఉత్తవే తినేసేయచ్చు, బాగుంటాయండి. చూసారా, నా కోసం ఆనియన్ బాయిల్డ్ మనకి ఓన్లీ బాయిల్ మాత్రమే చేసుకున్నవి గుగ్గుళ్ళు, తిరగమాత వేసిన గుగ్గుళ్ళు అనుకోండి. పందిరి చిక్కుళ్ళు మనం విత్తనాలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. లైక్ షేర్ కంపల్సరీగా చేయండి ప్లీజ్.